యువత తరపున గలాన్ని విప్పి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది బర్రెలక్క అలియాస్ శిరీష. సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ఓ అమ్మాయి అప్పటి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఎంపీగా పోటీకి సిద్ధమవుతుంది. బర్రెలు కాయడానికి వచ్చాను ఫ్రెండ్స్ అంటూ ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది శిరీష. దీంతో బర్రెలక్కగా ముద్రపడిపోయింది. అప్పటి నుండి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చేస్తూ పేరు తెచ్చుకుంది. కానీ ఆమెను ఓవర్ నెట్ స్టార్ట్ చేసింది పొలిటికల్ ఎంట్రీ. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ ఉద్దండులను సైతం ఆశ్చర్యపరిచింది. బెదిరింపులు దాడులను తట్టుకుని యువత గొంతుకగా మారింది. ఓడిపోయినా ఆగిపోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించి సంచలనంగా మారింది. అంతలో ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. వెంకటేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, పెళ్లి వీడియోలు ఒక్కొక్కటిగా తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేస్తూ మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది. అయితే ఈ మధ్యలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పెళ్లి హడావుడిలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న విషయం శిరీష మర్చిపోయిందేమో అనుకున్నారంతా. కానీ తాను చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతుంది. ఇంతకు ఆమె ఎక్కడి నుండి పోటీ చేస్తుందంటే తన సొంత జిల్లా నుండే నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతుంది. ఇదే నియోజకవర్గం నుండి రీసెంట్ గా బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ నుండి పి భరత్, ఇక అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి పోటీ చేస్తున్నారు. ఈ రాజకీయ ఉద్దండులతో తలపడుతుంది శిరీష అలియాస్ బర్రెలక్క. అయితే ఈ ఎన్నికల కోసం కూడా ఆమె ఓ స్పెషల్ పాట చేయించుకున్నట్టు తెలిపింది. ఆ పాట లింక్ కూడా తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. పెళ్లి కోసం కూడా ఓ ప్రత్యేకమైన సాంగ్ క్రియేట్ చేయించుకున్నారు బర్రెలక్క. అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఇప్పుడు ఈ ఎన్నికల కోసం కూడా ఓ మంచి సాంగ్ క్రియేట్ చేయించుకుంది. కదలిరా ఓ మహిళ కథన రంగంలో జ్యోతిలా అనే సాంగ్ ఎన్నికల కోసం క్రియేట్ చేయించుకున్నారు శిరీష. ఈ సాంగ్ నెల క్రితం తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఈ పాట వినడానికి చాలా స్ఫూర్తివంతంగా ఉంది. మొత్తానికి శిరీష ముందు చెప్పినట్లే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి మరోసారి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కాగా పెళ్లైన తర్వాత బర్రెలక్క ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అదేంటంటే ఒక అమ్మాయికి గాయమైతే గాయం చేసిన వాళ్ళని ఏమీ అనరు, అదే గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు. అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలనే ఆలోచన రాదు. ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే ఉన్నారు, ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు అంటూ రాసిన ఎమోషనల్ పోస్ట్ ను ఇన్స్టాలో స్టేటస్ లో షేర్ చేసుకుంది బర్రెలక్క.